కొడాలి నానికి షాక్. కొడాలి నానిని దేశం విడిచి వెళ్ళనివ్వకుండా చూడమని రాష్ట్రంలోని అన్ని ఎయిర్పోర్ట్లు ఓడరేవులకు కూడా సందేశం పంపించారు ఆన్లైన్లో. ఇది ఆంధ్రజ్యోతి ఒక వార్తని హైలైట్ చేసింది. ఎట్ ద సేమ్ టైం దేశమంతటా అప్రమత్తత ప్రకటించారు అన్నటువంటి. వాస్తవంగా ఏ కేసులోనో ఏంటో హైలైట్ చేయలేదు ఇక్కడ. వంశీ వ్యవహారంలో ఎట్లయితే ముందు లైనప్ చేసి ఆ తర్వాత చేశారో ఆ టైప్లోనే ఇక్కడ. అది పక్కన పెడితే కొడాలి నానికి వచ్చేటప్పటికి ఆల్రెడీ మొన్న బైపాస్ సర్జరీ జరిగింది ముంబైలో. తను అమెరికాకు వెళ్ళిపోతున్నాడని ప్రచారం సోషల్ మీడియాలో వచ్చింది. ఈ నేపథ్యంలో ఇది అతన్ని బయటికి పంపించకుండా చూడమని ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు సిఐడికి లెటర్ ఇచ్చాడు అన్నటువంటిది ఆ మధ్యం చదివాం. ఇప్పుడు ఇది చూస్తున్నాం. బేసిక్గా ముందు అమెరికా వెళ్ళాలంటే వీసా ఉండాలి. అతనికి వీసా ఎవరిచ్చారు? వీసానే లేదు అతనికి అమెరికాకి. ఉండుంటే ఎప్పుడు వెళ్ళిపోయి ఉండేవాడు కదా. కాబట్టి విదేశాలకు వెళ్ళాలంటే వీసా లేని దేశాలు ఉంటాయి, వీసాకు వెళ్ళే దేశాలు ఉంటాయి. ఇంకోటి ఇప్పుడు కొడాలి నానిని అరెస్ట్ చేయబోతున్నారు అన్నటువంటి సందేశం. ఈ వార్త ద్వారా ప్రెషర్ పెరుగుతుంది ఇప్పుడు లోకేష్ గారి మీద, చంద్రబాబు గారి మీద. నువ్వు ముందుగా లోపలేస్తావా ఇవా అన్నటువంటి. ఇప్పుడు వాళ్ళకి ఇప్పటికే ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఏంటంటే వంశీ పరిస్థితి ఏమవుతుంది, రేపు బతికుంటాడో చచ్చిపోతాడో తెలియదు. అంత దారుణంగా ఉంది అతని హెల్త్ కండిషను. ఏదన్నా అయ్యిందంటే మాత్రం మొత్తానికి చుట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది కూడా ఇతన్ని కూడా బైపాస్ సర్జరీ అని పత్రికల్లోనే రాశారు కదా, మెడికల్ రిపోర్ట్లు కూడా ఉన్నాయి కదా. బైపాస్ సర్జరీ జరిగినప్పుడు అరెస్ట్ చేసి పెట్టచ్చునా? అట్లాగా కుదురుతుందా అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి. కొడాలి నాని వ్యాఖ్యానాలు దాని గురించి ఎవ్వడూ సమర్థించడు. దేవుళ్ళ గురించి కూడా దారుణమైన మాటలు మాట్లాడినాడు. రథం పోతే రథం వస్తుంది, విగ్రహం పోతే విగ్రహం వస్తుంది. ఆ రోజునే మనం మాట్లాడాం. బట్ ఇక్కడ సిస్టమ్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ఏం జరుగుతుంది అన్నదే ఇక్కడ ఆలోచించాల్సిన అంశం.